అంబేద్కర్ ఆశయాలను జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పాలక మండలి మాజీ సభ్యులు మధు అన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ఎస్వి యూనివర్సిటీలోని ఆయన విగ్రహానికి వర్సిటీ పాలక మండలి మాజీ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, జెన్ అకాడమీ అధ్యక్షులు రాజేష్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, వారి హక్కుల కోసం తన జీవితాన్నే కాకుండా కుటుంబాన్ని సైతం ధారపోసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అలాంటి మహనీయుని జగన్మోహన్ రెడ్డి ఆదర్శంగా తీసుకుని నేడు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని కొనియాడారు. ఈరోజు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ దగ్గర ఘనంగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. ఆయన ఆశయాలను, ఆయన భావాలను యువత, మరి ముఖ్యంగా మన భారతదేశ ప్రజలంతా ముందుకు పోవాలని, ఆయన ఆశయాలను, ఆయన భావాలను అదే స్ఫూర్తితో ఈరోజు డాక్టర్ అంబేద్కర్ స్ఫూర్తితో బడుగు వర్గాల ఆశాజ్యోతి, పేదల పాలిట వినీతమైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ స్ఫూర్తితో పరిపాలన కొనసాగిస్తున్నాడు. ఈరోజు సోషల్ రిఫార్మ్స్ కానీ, బడుగు సంక్షేమ పథకాలు కానీ అంబేద్కర్ స్ఫూర్తితో, అంబేద్కర్ భావజాలంతో పరిపాలన కొనసాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన ఈ సందర్భంగా కూడా మన ముఖ్యమంత్రి గారిని కొనియాడుతున్నాము. ఆయన ఆశయాలను గారు చనిపోయి చాలా కాలమైంది. ఈరోజు వర్ధంతి జరుపుకుంటున్నాము. వారిని ప్రతి సంవత్సరము 2 సార్లు మనం స్మరించుకునేది కాదు, మన మనసుల్లో పెట్టుకొని రోజు కూడా ఆయన తలుచుకోవాల్సిన ఇది ఉంది మనకి. ఎందుకంటే ఈరోజు ఈ రాజ్యాంగంలో మనందరికి కూడా పదవులు వస్తున్నాయంటే, ఉద్యోగాలు వస్తున్నాయంటే, చదువుల్లో రిజర్వేషన్లు వస్తున్నాయంటే మన అంబేద్కర్ గారి వల్లే ఇవన్నీ సాధ్యమైందని చెప్పుకుంటున్నాను. అందుకే మనమందరం కూడా గర్వంగా చెప్పుకోదగ్గ ఒకే ఒక పేరు, మనం ఎప్పటికి కానీ ఇప్పటికి కాదు, ప్రపంచం ఉన్నంత వరకు కూడా మనం తలుచుకోవాల్సిన ఒకే ఒక పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు.